20వ వార్డు పెద్దమండలోని శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శిలామూర్తుల ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 20వ వార్డు పెద్దబండ్లోని శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శిలామూర్తుల ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా శనివారం మంగళ వాయిద్యం, గోపూజ, వేదస్వస్తి, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మాతృకా పూజనం, పంచగవ్య ప్రాసనం, వృత్తీకరణ, రక్షాబంధనం, దీక్షాధారణ, యంత్రజపాలు, నీరాజన, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 20వ వార్డు పెద్దబండ్లోని శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శిలామూర్తుల ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 19 నుండి 21 వరకు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమాలలో భాగంగా శనివారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఆదివారం సైతం పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందిస్తారు కాబట్టి ఇవాళ మంజూరుతమైన ప్రారంభమైంది. నల్గొండ గ్రామ ప్రజానీకానికి విజ్ఞప్తి, మన గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద త్రయాన్నిక దీక్షగా 3 రోజుల పాటు నిన్నటి ఉదయం నుంచి మహాగణాధిపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలు, అట్లాగే యాగశాల ప్రవేశము, యాగశాలలో ఉన్నటువంటి సర్వతోభద్రమండల దేవతలందరినీ కూడా, మంటప దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకుని నిన్నటి రోజున పంచగవ్యాదివాసము, జలాదివాసం కార్యక్రమం పూర్తి చేసుకొని నేటి ఉదయం ఇవాళ రోజున క్షీరాదివాసం
అట్లాగే మహాసనపన కార్యక్రమం గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరి చేత ఆడవాళ్ళందరి చేత కూడా విగ్రహాలకి నీళ్లు పోయించడం జరిగింది. అట్లాగే సాయంత్రం గ్రామోత్సవం గ్రామ బలిహరణ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే సాయంత్రం మళ్ళా కూడా ధాన్యాదివాసం పుష్పాదివాసం పంచశయ్యాదివాసాలన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అట్లాగే రేపు ఉదయం 10:52 శ్రీ 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 స్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క యంత్రస్థాపన మరియు బింబ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. 19, 20, 21 3 రోజులలో పెద్దబండ 20 వార్డు హనుమాన్ దేవాలయం మరియు శ్రీ మల్లికార్జున స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. అందులో భాగంగా ఈరోజు ధ్వజస్తంభం మరియు స్వామివారి విగ్రహాలకి జలాభిషేకం చేయడం జరిగింది. పెద్దబండ మరియు గొల్లగూడ దాని పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అధికంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే ఎంతో భక్తి పరవశంగా ఉన్నటువంటి ఈ గుడిని అందరం కూడా సమిష్టిగా పెద్దబండ గొల్లగూడ ప్రాంతవాసులు అందరూ కూడా సమిష్టిగా నిర్మించుకోవడం జరిగింది. ఈ గుడి నిర్మాణానికి నల్గొండ పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది సహకారం అందించారు. వారందరూ కూడా పేరు పేరున మా యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దబండ 20వ వార్డుకు సంబంధించిన వీరాంజనేయ విగ్రహ ప్రతిష్ట సంబంధించిన కార్యక్రమానికి భక్తులందరూ విశేషంగా వచ్చి ఆశీర్వదించి 19, 20, 21 రోజు విజయవంతం చేసి రేపు ఒక్కరోజు కార్యక్రమం విజయవంతం చేసి విగ్రహ ప్రతిష్టకు విచ్చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపటి ప్రోగ్రాంను విజయవంతంగా విగ్రహ ప్రతిష్టను విజయవంతం చేయాలని భక్తులందరికీ మనవి. ఈరోజు పెద్దబండ గొల్లగూడ వాసులంతా ఈ అధిక సంఖ్యలో ధ్వజస్తంభం జలాభిషేకం చేశారు. ఈరోజు విగ్రహాలకు కూడా పూజలు చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిరు. ఈరోజు రేపు ఉదయం 10:52 విగ్రహాల ప్రతిష్ట ఉంది. కావున గొల్లగూడ పెద్దబండ ప్రజలు వాసులంతా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఆ విగ్రహాల ప్రతిష్టకు విజయవంతం చేయాలని కోరడమైనది.